అది నేనే కెన్నలు చేయడంలే. నేను నెక్స్ట్ మాట్లాడబోయే దాన్ని బట్టి నేను కెన్నలు చేసింది లేదు మీకు అర్థం అవుతుంది. నేను ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తుండా. ఈరోజు అంబాపుట్టి రాంబాబు తల్లి గురించి మాట్లాడాను అంటున్నావు, అది ఎక్కడ మాట్లాడాను నేనైతే వెళ్ళా. మరి ఆ రోజు అసెంబ్లీలో ఏమయ్యా నువ్వు ఆ రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వల్లభనేని వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదు చెప్పు, అభిషేకం చెప్పు. మరి సంజన చొక్కందా మరి పవన్ కళ్యాణ్ గంత ఆడగంత అంతది వాళ్ళు ఆడవాళ్ళు కాదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని పట్టుకొని కాళ్ళలోంచి బయటకు వచ్చి లంకారంలో సంపాదించారు చూసి మరి భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదు. అది నేను అడుగుతున్నాను, వాళ్ళు ఆడవాళ్ళు కాదు. అందరికీ చెప్పదు అవుతా హ్యాపీ అంటే ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ మహిళైనా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. మరి నువ్వు పూజించమని చెప్తా ఉన్నావు. మరి సరిమల్లమ్మ సొంత చెల్లెలే రోడ్డు మీద ఎందుకు పడియాలా? విజయమ్మ గారు సొంత తల్లే, ఆవిడ కోట్ల మెట్ల మీద ఎందుకు ఎక్కిస్తారా? అది నేను నేర్పించుతున్నా. మరి సునీతమ్మ కూడా ఆడమంటే జగన్మోహన్ ఎందుకు ఆదా చేసేది? ఆవిడని బతుకొని ఈరోజు వాళ్ళ నాన్న లేకుండా చేసి అనాథం చేసినాను. వీళ్ళెవరో మహిళలు కాదా బచ్చా? వీళ్ళెవరో మహిళలు కాదా బచ్చా? నువ్వు పెద్దవాడివే, రాజకీయ అనుభవం ఉంది, నువ్వు తెలివితేటలతోనే రాజకీయాల్లో పైకొచ్చావు, ప్రముఖ శాఖల్లో పనిచేశావు, ఒకనొక సమయంలో ముఖ్యమంత్రికి అడుగు పెడతావేమో అని చూసాను. కానీ ఆ భగవంతుడి దయ వల్ల ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి. మనం చేసే పనులు అర్థం అవుతాయి లేదో పక్కన పెట్టు, ముందు మనం మాట్లాడేది అర్థం కావాలి కదా. ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు అంటే మాట్లాడే ఉచ్చారణ సరిగ్గా లేదు అంటే ఒక రకం, నువ్వు మాట్లాడే మాటలు కూడా సరిగ్గా లేవు ఈ రోజు. మరి షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు, సునీతమ్మ గారు, మరి భువనమ్మ గారు వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద నా భార్య కెరాకార్పి భార్య వయోరూలో దొరికిందని చెప్పి మార్పింగ్ ఫోటోలు పెట్టి ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నా? చీపురు ఏమన్నా చీపురు కట్టి పచ్చుకొని చీపుగా చుడుకోతున్నావా? నువ్వు రాయపాటి అన్న గురించి మాట్లాడినప్పుడు, వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడినప్పుడు, కూటమిలో ఉండే ఆడవాళ్ళ గురించి నీచాతి నీచంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అదే మాట్లాడుకుందా? అతను మైండ్ లేదా? నీకు మైండ్ లేదా అంటే నాకు క్షమించాలి. నేను ఎందుకు ఇతను ఇలా కిండలు చేస్తున్నాను అంటే ఇతను భాష కాదు, ఆడవాళ్ళ గురించి కూటమి సభ్యులు తప్పుగా మాట్లాడుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సపరేట్ క్యారిడార్ పెట్టి వాళ్ళ టిఫిన్లు భోజనాలు పెట్టి మీ అందరూ ఆడవాళ్ళు మా జన్మకు కారణమైన వాళ్ళు అని రోజు దండం పెడుతున్నాడంట. అయ్యా ఆయన ఏమన్నాడు వినండి, మీకు అర్థం కాదు. ఇప్పుడు దాకా నేను మాట్లాడినాను కాబట్టి ఆ భాష నాకు వచ్చు కాబట్టి చెప్తున్నా. బాహుబలి కిలికిరి భాష ఏదో ఉంటుంది, చాలా ఈజీ, ఇది చాలా కష్టం. ఆయన ఏమన్నాడంటే సభలో ఎవరికి సంస్కారం లేదచ్చా, సభలో ఎవరికి సంస్కారం లేదచ్చా అన్నాడు ఆయన. ఆ పెద్ద మనిషి ఈ సంస్కారహీనుడు. నిన్న నేను బొత్స సత్యనారాయణ గారి మీద చేసినటువంటి వీడియో ఆయన్ని ఆయన అభిమానుల్ని బాధ పెట్టిందని తెలిసింది. నేను తీవ్రంగా చింతిస్తున్నాను. కానీ నేను ఏ వ్యక్తిగత విమర్శలు చేయలేదు, నేను బూతులు తిట్టలేదు, బాడీ షేమింగ్ చేయలేదు, ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా నేను టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. పబ్లిక్గా నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి తీరుని, వెనకేసుకు వచ్చినటువంటి పద్ధతిని నాకు నచ్చక నేను ఇమిటేట్ చేశానే కానీ నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు కానీ చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బొత్స సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.